ఒక వ్యక్తి రాత్రి పడుకున్న వెంటనే కళ్ళు మూసుకున్నాక నిద్ర పట్టకపోతే జీవితంలో అన్ని ఆలోచనలు గుర్తొస్తాయి. 2-3 గంటలు రాత్రి 1 గంట 2 వరకు అవే ఆలోచనలు మనం ఉండి ఏం చేయలేకపోతున్నాం. మన లైఫ్లో మనం చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఈ ఆలోచనలన్నీ మనల్ని తరుముతుంటే మనం ఏం చేయాలి? పొద్దున్నే లేటుగా లేచి మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోవాలా? లేకపోతే ఎందుకు మనకి నిద్ర రాకుండా ఉంది? ఎందుకు మనకి నిద్ర పట్టట్లేదు? ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని దానికి ప్రధానమైన కారణం మన మనసులో జరిగే సంఘర్షణలు, దానిలో నుంచి వచ్చే కసి. ఒక మనిషికి జీవితం మీద కసి పెరిగినప్పుడు దాన్ని పట్టుకుని నిద్ర లేకుండా రాత్రంతా నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఆలోచిస్తూ మధ్య మధ్యలో లేచి సెల్ ఫోన్ చూసుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నించే కంటే అసలు మనం ఆ కసికి సమాధానం ఎలా చెప్తున్నాం, ఆ ఆలోచనలకి మనం ఏ విధంగా దానికి సమాధానం ఇస్తున్నాం అనేది ప్రతి మనిషి ఒకసారి ఆలోచించుకోవాలి. అలా ఆలోచనలు వచ్చాయంటే అర్థం మన జీవితంలో ఏదో చేయాలని, డిఫరెంట్గా ఆలోచించాలని, ఇంకా డిఫరెంట్గా ఏదో చేయాలి, గొప్పగా చేయాలని. మనిషికి ఆలోచనలోంచి ఒక పంతం కసి పుడతాయి. ఆ కసి పంతం వచ్చినప్పుడు మనిషి ఏం చేయాలి? ఆ కసి పంతం ఎంత గట్టిగా ఉందో దానికి 100 రెట్టింపుగా తన లక్ష్యం వైపు పనిచేయాలి. లక్ష్యం అంటే ఎప్పుడు వచ్చి సివిల్స్ కొట్టాలి, గ్రూప్ 1 కొట్టాలి, లేదా గ్రూప్ 2 కొట్టాలి, ఇది కాదు. లక్ష్యం అంటే ఒక మనిషి ప్రపంచంలో ఒక స్థాయికి వచ్చి సమాజం పైన ఆధారపడకుండా సమాజానికి ఒక మార్గనిర్దేశం చేసే శక్తి వస్తే అప్పుడే ఆ మనిషి తన లక్ష్యం చేరుకున్నట్టు. దానికి మార్గాలు ఏమైనా కావచ్చు, సివిల్స్ కావచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, పైలట్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అది మనకి కసి వచ్చినప్పుడు మనకి లైఫ్లో మనకి ఎందుకు ఇలా జరిగింది, ఇట్లాంటి ఛాలెంజెస్ మన మనసులోకి వస్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని వాటినే తలుచుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా పొద్దున్నే లేట్గా లేసేసి రాత్రి పడుకోలేదనే కారణంతో మళ్ళీ మధ్యాహ్నం పడుకుని 2 రోజులు అటు ఇటు తిరిగేసి ఇలా కాదు. మన మనసులో ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనల్ని నిద్ర పోనివ్వట్లేదన్నప్పుడు దానికి మన మనసులో ఉన్న శక్తి ఏంటి తెలుసా? ఈ ఆలోచనలకి మనం కౌంటర్ చేయాలి. వీటిని మన లైఫ్లోకి రానివ్వకూడదు. అంటే మనం ఏం చేయాలి? అంతకంటే కసిగా 100 ఎక్కువ ఎదగాలి. ఆ విషయం మనిషి అర్థం చేసుకుంటే నిజంగా చాలా జీవితంలో జరిగే వాటికి మనం ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాతైనా చక్కటి సమాధానం చెప్పచ్చు. అండ్ చాలామందికి నమ్మకం ఉండదు. ఏంటి అంటే మనం అలా అయిపోతామా, మన లైఫ్లో ఇది సాధించగలమా, మన లైఫ్లో ఒక పంతం పెట్టుకుని నెగ్గగలమా అని. మనిషి అనుకుంటే, నిజంగా ఒక మనిషి అనుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు. దానికోసం వర్క్ చేస్తూ వెళ్ళిపోవాలి, అస్సలు ఆలోచించకూడదు. నాకు చాలామంది చెప్తుంటారు, మా సీనియర్స్, నేను ఉద్యోగం చేసేటప్పుడు లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సాల్వ్ చేయనప్పుడు ప్రాబ్లం పక్కన పెట్టి ప్రాబ్లంని అక్కడ పక్కన వదిలేసి పని చేసుకోవాలి. కానీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ జీవితం నాశనం చేసుకోకూడదని చెప్పి. కొన్నిసార్లు ఇలాంటి సలహాలు మనిషికి బాగా పనిచేస్తాయి. అయితే అందరు మనుషులకి ఒకటే టైంలో ఒకటేలాగా సక్సెస్ రాకపోవచ్చు. చాలామంది అంటుంటారు, మీరు చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది కానీ విన్నంత వరకు బాగానే ఉంటుంది, చేసేటప్పుడే కష్టమైద్ది అని చెప్పి. చేస్తూ పోండి, రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. ఒకనాటికి మీరు నిజంగా ఏదో ఒక రంగంలో గొప్పవాళ్ళు అవుతారు, లైఫ్లో ఒక అడుగు ముందే ఉంటారు. అసలు పని చేయకుండా కూర్చుంటే వేస్ట్. సో ప్రయత్నమే చేయకపోతే ఫలితం గురించి ఆలోచించే అవకాశమే లేదు, అవసరమే లేదు. కొంతైనా ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే నిద్ర పట్టట్లేదో, ఎవరికైతే మనసులో ఘర్షణగా ఉందో, ఎవరికైతే స్థిరత్వం అనిపించట్లేదో ఏం జరుగుతుంది మన లైఫ్లో అని,
లేదా రకరకాల ఆలోచనలు, రకరకాల థాట్స్ వస్తాయో, ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని, మీరు ఎందుకున్నారు, జీవిత గమ్యం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు, మనిషిలో స్థిరత్వం లేనప్పుడు ఏం జరుగుద్ది? మన మొహం అద్దంలో చూసుకోవాలనిపించదు, తిండి తిన్నా రుచి అనిపించదు, రోజులు రాత్రులు పగళ్ళు ఎలా గడుస్తున్నాయో తెలియదు. ఇది ఈ ఫేస్ జీవితంలో మీ ఒక్కరికే వచ్చింది అనుకోకండి. కొంతమందికి రాబట్టే వాళ్ళు పోరాడి గొప్పవాళ్ళు అయ్యారు. అలా గొప్పవాళ్ళు కానైనప్పుడు అవన్నీ వదిలేసి ఏం పని చేయకుండా అడవుల బాట పట్టిన వాళ్ళు, అడవులు అంటే రోడ్ల బాట పట్టిన వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా లైఫ్ని ముందుకు లీడ్ చేసుకోవాలో ఆలోచించండి.